నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ మరియు నంద్యాల జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని కూడా. బలిజ కాపు తెలగ ఒంటరి కులస్తులందరికీ కూడా నమస్కారాలు. ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీల వాళ్ళు అనేక ఆత్మీయ సమావేశాలు పెట్టి, మంచి భోజనాలు పెట్టి, చోటమోట నాయకులకు తాయిలాలు ఇచ్చి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ కూడా బలిజ కాపు తెలగ ఒంటరి కులాల ఆత్మీయ సమావేశాలు ప్రతి జిల్లాలోనూ ప్రతి ముఖ్య పట్టణంలోనూ పెడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఊర్లో మన కుల ఆత్మీయ సభ పెట్టినప్పుడు మీరు ప్రశ్న వేయండి. అయ్యా, మాకు మా జనాభా ప్రాతిపదికన ఎన్నెన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎన్ని ఇచ్చారు, సర్పంచ్ పదవులు ఎన్ని ఇచ్చారు, అలాగే మార్కెట్ యార్డ్లు కానీ దేవాలయ ట్రస్ట్ భూములు ఇతర నామినేటెడ్ పోస్టులలో ఎన్నెన్ని ఇచ్చారు, రెడ్లకి ఎన్ని ఇచ్చారు, కమ్మలకి ఎంత ఇచ్చారు, బీసీలకు ఎన్ని ఇచ్చారు, మాకు ఎన్ని ఇచ్చారు అని ప్రశ్నించండి. కేవలం 5 రూపాయల బిస్కెట్లకు, మందుకు, 500కు 1000 రూపాయలకు కక్కుర్తి పడవద్దు. మనల్ని రాజకీయంగా తొక్కిపెట్టాలనేది రెడ్ల రాజకీయం. మనలోని కొంతమంది బలహీన మనస్కులను లోబరుచుకొని వారి ద్వారా ఓట్లు రాబట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రాయలసీమలోని 8 జిల్లాల్లో గల 62 ఎమ్మెల్యే, ఎంపీ 8 ఎంపీ సీట్లలో ఎన్ని మనకి ఇచ్చారు అడగండి. అలాగే కోస్తా 18 జిల్లాల్లో ఎన్ని సీట్లు ఇచ్చారు. ఇంతకుముందు మనకి ఏ దిక్కు లేక ఈ రెడ్ల దగ్గర పోతున్నాం. ఇప్పుడు మనకు ఒకడు వచ్చాడు కదా. గత 14 ఏళ్ళుగా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ అంత గ్లామరస్తో డబ్బులు వచ్చే వృత్తిని వదిలిపెట్టి మన కులాన్ని బీసీలో చేర్చడం కోసం, రాజ్యాధికారం కోసం పిచ్చివాడిలాగా తప్పిస్తున్నాడే, వాడి కోసం మన కోసం మనం ఈసారి వాడు చెప్పిన వాడికి ఓటు ఎందుకు వేయకూడదు, ఎందుకు సమర్థించకూడదు ఆలోచించండి. ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటారు, బలిజోళ్ళను నమ్మను అని అంటాడు. వారందరిది అదే మాట. రాష్ట్ర జనాభాలో 27% ఉన్న మనం 5-6% లేని వారి కింద పనిచేస్తున్నాం. సిగ్గు అనిపించడం లేదా? ఆత్మాభిమానం ఎన్ని రోజులు వీరికి తాకట్టు పెడదాం? ఆలోచించండి. మనకి ఇప్పుడు ఒకడు వచ్చాడు, వాడికి ధైర్యం ఉంది, మనల్ని ఉద్ధరించాలనే తపన ఉంది, రాజ్యాధికారం కావాలనే కాంక్ష కసిగా ఉంది. అలాంటి వాడికి మద్దతు ఇద్దాం, వాడు చెప్పిన వాడికి ఓటు వేద్దాం. ఒకసారి చూద్దాం. ఈసారి చిన్న చిన్న తాయిలాలకు, మద్యం సీసాలకు 500, 1000 రూపాయలకు కక్కుర్తిపడి ఓట్లు వారికి వేయకుండా ఎన్డీఏ కూటమిని బలపరచండి. అందులో మనోడు ఉన్నాడు, మన భాగం ఉంది, అందుకు మనకు రాజ్యాధికారం కూడా భాగం ఉంది. ఈ అవకాశం వదలొద్దు. ఈసారి కూడా అతను ఓడిపోతే అతను కూడా నీరసపడిపోతాడు, మళ్ళీ మనకు దిక్కుండదు. ఇప్పటికే 2 సార్లు దెబ్బతిన్నాడు, మళ్ళీ అతన్ని దెబ్బ కొట్టద్దు. మనలోని అనైక్యతను పారదోలి, మన బలహీనతలను పారదోలి, మనోడికి మనం సపోర్ట్ చేసి ఈసారి వాడిని నిలబెట్టే ప్రయత్నం చేద్దాం. మన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుందాం.